వైసీపీ నేత అడిగిన చాలా క్వశ్చన్స్ కి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. ఇందాక సిగ్నల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయారు. బాలగురుస్వామి గారు, మీరు సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే విశ్లేషకులు కూడా ఇప్పటి వరకు మీరు ఆయన చెప్పింది వినే ఉంటారు. ఎవరైనా అపాయింట్మెంట్ కోరితే కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ లడ్డూ చుట్టూనే తిరుగుతున్నారు చెప్ప ప్రజాపాలన పక్కన పెట్టేసి ఈ లడ్డూ చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి ఇప్పటి వరకు విశ్లేషకులు చెప్పారు. సో మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి టీటీడీ పర్యటనకి వస్తాను అని చెప్పి ఎందుకు రాలేదు అనే దాని మీద మనం విశ్లేషించుకోవాలి. ఎక్కవలసిన ఫ్లైట్ ఎక్కకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు తిరుపతిలో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వాళ్ళు కట్టిన బ్యానర్స్ ఏమన్నా చించేశారా, తీసేశారంటే ఎక్కడా ఏమి జరగలేదు. ఎందుకనంటే అతను డిక్లరేషన్ ఇవ్వాలి, వచ్చిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వకుండా పోవడానికి లేదని చెప్పి హిందూ సంఘాలు అందరూ మాట్లాడటం వల్ల భద్రత విషయంలో ఏదన్నా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి అందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచే విషయంలో మాత్రమే ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వలేదు. ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. చెప్పినట్టు అయితే మీరు భయపడలేదా? ఇది బాగా ఎందుకు భయపడేదే? తను భయపడి రాలేదు మేడం. ఇక్కడ ఎందుకనంటే ఉన్న విషయం ఏంటంటే, తనేమో చిన్నపిల్లలు ఆటలాడినట్టు ఏం చేశాడనంటే, నేను టీటీడీ పర్యటనకు వస్తానని చెప్పి చెప్పాడు. టీటీడీ పర్యటనకు వస్తానని చెప్పి రాకపోవడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లల్లాగా చెప్పేశాడు. పాపం ఇక్కడ పరిస్థితులు తారుమారైపోయినాయి. ఈ చిన్నపిల్లల్లాగా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, అతను కోర్టుకు వెళ్లాల్సిన కేసులు ఉన్నాయి. మీకు వాటితో చెప్తాను. సిఆర్ఎల్ ఎంపీఎన్ 99922021, సిఆర్ఎల్ ఎంపీ 992 సిబిఐ కేసు, సిసి 1200142012, సిసి 1200122033, ఇలా 15 కేసుల వరకు ఇతను కోర్టుకు వెళ్లాల్సి ఉన్నాయి. తప్పించుకునేదానికి పాపం ఏం చేశాడు అని అంటే, టీటీడీ అనే ముసుగు ఒకటి తొడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవి తప్పించుకోవడానికి ఇక్కడ జరిగింది. టీటీడీకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వకుండా పోవడానికి లేదు అని చెప్పేసి అందరూ మాట్లాడారు. ఇందాక సైదా గారు కూడా చెప్పారు. నేను అప్పుడు లాస్ట్ లో వినడం జరిగింది. సోనియా గాంధీ గారు 28/1/1999లో మొట్టమొదటిసారి వచ్చారు, డిక్లరేషన్ ఇచ్చారు. తర్వాత 25/11/2006లో వచ్చారు, డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అబ్దుల్ ఫరూక్ 12/11/2003లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఆయన ఇచ్చాడు డిక్లరేషన్. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు 19/3/2008లో వచ్చాడు, ఈ డిక్లరేషన్ ఇచ్చారు. మహమ్మద్ జానీ ఏపీఎల్సీ చైర్మన్, ఇలా చాలా మంది అన్ని మతస్థులు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు నువ్వు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ అడగాల్సిన అవసరం ఉంది, అడుగుతున్నారు. ఎస్, నువ్వు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతానని చెప్తున్నావు. ఇంట్లో కూర్చొని బైబిల్ చదివినప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు నాకు హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉంది, ఈ దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడానికి ఏముంది? ఇప్పుడు హిందువులు చర్చిలకు వెళ్ళినప్పుడు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటారు, మసీదులకు వెళ్ళినప్పుడు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటారు. కానీ వాళ్ళకి ఏదైతే మతం ఉందో దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ని, నేను క్రిస్టియానిటీ మతాన్ని గౌరవిస్తాను, నేను అది చేస్తానని చెప్పు, కాదనట్లా. ఎట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ హిందూ ధర్మం ప్రకారం టీటీడీలో ఒక రీజన్ ప్రకారం జరుగుతున్నప్పుడు దాన్ని ఆ రూల్స్ ని ఎగనెస్ట్ చేసే అధికారం నీకెక్కడ ఇచ్చారు? పాపం ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, రూల్స్ వీళ్ళు చేస్తారా, రూల్స్ వీళ్ళు ప్రకటిస్తారా, రూల్స్ చేయడానికి వీళ్ళు ఎవరు? నేను 4 పద్యాలు చదువుతాను, వీళ్ళు చదవమని. నువ్వు పద్యాలు చదివితే మా తెలుగుదేశం పార్టీలో కూడా నీకు మించి పద్యాలు చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చామనుకోండి, మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా రాకూడదన్న దానికి మీరు డిక్లరేషన్ ఇచ్చేదానికి భయపడి ఆగిపోయిన వాళ్ళు మీరు. నేను తిరుమలకి 11 సార్లు వచ్చాను, మా నాన్న ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేకపోవడం వల్ల నీ ఇష్టాన్ని ప్రకారం చేశావు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఇవన్నీ చేశావు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. మీకు ఎవడు అధికారం ఇచ్చాడు రివర్స్ టెండరింగ్? ఆ రోజు మీకు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రివర్స్ టెండరింగ్ చేశారు.
అని అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్ట ప్రకారం చేస్తారు, యువతల వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్ట ప్రకారం చేయాలని అంటే ఎలా కుదురుద్ది? 11 సార్లు తిరుమలకు వచ్చానని చెప్పాడు. ఎప్పుడన్నా ప్రసాదం తిన్నావా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడన్నా వదిన భారతీయతో వచ్చావా? పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎవరైనా భార్య బిడ్డలు ఉన్న వాళ్ళు భార్యతోటి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తారు. ఎస్, భారతి గారు ఎందుకు రాలేదు? ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆడ పట్టు వస్త్రాలు ఇచ్చాడు. భారతీ రెడ్డి ఎందుకు రాలేదు? ప్రసాదం ఎందుకు తినలేదు? ఈ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చి ఎప్పుడన్నా గుండు చేయించుకున్నాడా? తలనీలాలు తీయించుకున్నాడా? లేదు కదా. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? 18 సార్లు మేము లడ్డు మీద రిపోర్ట్ చేయించామని చెప్పారు. ఆ 18 సార్లు మీరు చేయించిన రిపోర్ట్ ఎక్కడా? సరే ఈయన వెంకటేశ్వర రెడ్డి గారు తెలివిగా మాట్లాడుతున్నారు. వరదలంటే ప్రసాదం అంటారు, గుడ్లవల్లేరు అంటే ప్రసాదం అంటారు, లేదు ఇంకో కేసు అంటే ప్రసాదం అంటారు. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ప్రసాదం వచ్చింది ఎప్పుడు? వెంకటేశ్వర రెడ్డి గారి పాపం మానసిక స్థితి బాగలేనట్టుంది. ప్రసాదం కేసు వచ్చింది ఎప్పుడు? మీరు ముందు చెప్పేది ఎప్పుడు? అంటే ఏదైనా మనం మాట్లాడేటప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు, డిబేట్ కి వచ్చినప్పుడు మీ ఇష్ట ప్రకారం మీ ఇష్టానుసారం మాట్లాడితే సరిపోతుందా? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు యాజ్ పర్ రూల్స్ ప్రకారం, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏ విధంగా వెళ్తున్నారు, దాన్ని అందరూ కూడా ఏకీభవించాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మీరు విశ్లేషకులు అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పరిపాలన పక్కన పెట్టేసి ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ గురించి చెప్దామంటే కూడా అసలు ఆన్సర్ లేని అక్కడ ఒక సీన్ ఉంది. మరి దీనికి ఏం క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు మీరు? ఏం సమాధానం ఉంది? లక్ష్మణ గారిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేకుండా తాడేపల్లి కొంపలో పడుకున్న ఆయన ఎవరు అడగలా. ఈ రోజు మేము వచ్చేసి 100 రోజులైంది. నేను చెప్తానండి, మేము వచ్చి 100 రోజుల్లో మా పార్టీ ఆఫీస్ లో కూడా ఎవరైనా సరే ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి అర్జీలు ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ రోజు ఎంత మంది కలుస్తున్నారు? మరి ఆయన వీళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పినట్టున్నాడు పాపం, నేను రెడీ అయిపోయినా ఇవ్వలేదని చెప్పి. ప్రాపర్ వేలో పోయాడో లేదో మరి లక్ష్మణ గారు కరెక్ట్ గా చెప్పారో లేదో. ఆయన కావాలంటే అపాయింట్మెంట్ నేను ఇప్పిస్తాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎందుకంటే అపాయింట్మెంట్ లేకుండా చేసే ప్రభుత్వం మాది కాదు. మేము అందరికి అపాయింట్మెంట్లు ఇస్తున్నాము. ఆయన ఎవరో డీటెయిల్స్ చెప్తే అపాయింట్మెంట్ మేమే ఇప్పిస్తాం కావాలని. అంతే తప్పిస్తే ఏదో చెప్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మేము పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా పట్టు సాధిస్తున్నారు, పూర్తిగా చేస్తున్నారు. ఎందుకనంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, వరదలు వస్తే 22 గంటల పాటు ఆ వయసులో పని చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా చెప్పుకుంటుంది. ప్రపంచం మొత్తం. అంతే తప్పిస్తే పరిపాలన అయితే ఎక్కడ కూడా గాలికి వదిలేయలేదు. ఈ విషయంలో ఎవరైతే ఉన్నారో, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, ఎందుకంటే మేము రివర్స్ టెండరింగ్ పేరుతో తక్కువతోటి మేము టీటీడీ నిధులు డబ్బులని దాచిపెట్టడానికి చేసామని చెప్పారు. మరి అలాంటప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మీటింగ్ లో కూర్చొని చాలా కామెడీగా, చాలా సిల్లిగా 2000 4000 చేసేయండి, అది పెంచేయండి, ఇది పెంచేయండి అని చెప్పి మీ ఇష్టానుసార ప్రకారం పెంచేశారు. మీ ఇష్ట ప్రకారం చేశారు. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెలికి తీస్తాం. వీళ్ళ మొత్తాన్ని కూడా శంకరగిరి మాన్యాలకి జైలుకి పంపించే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందులో ఎంత పెద్ద వ్యక్తులున్నా అందరిని బయటికి తీస్తాం. మొత్తాన్ని జైలుకి పంపించే ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది.